అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూలై 30 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. చిమ్మ చీకట్లో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో, మనం బాధలో ఉన్నప్పుడు మనసుకు నచ్చిన వారు ఇచ్చే చిన్న ఓదార్పు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూలై 30, 2025 వారం బుధవారము. స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షం. సూర్యోదయము 5:41 సూర్యాస్త సమయము 6:47, చంద్రోదయము 10:32, చంద్రాస్త సమయము 10:31. ఈ రోజున తిథి షష్ఠి అండి. జూలై 30 రాత్రి 12:47 నుంచి షష్ఠి తిథి ప్రారంభమయ్యి జూలై 31 రాత్రి 2:41 వరకు షష్ఠి తిథి ఉంటుంది. తదుపరి సప్తమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రం హస్త. జూలై 29 రాత్రి 7:27 నుంచి జూలై 30 రాత్రి 9:53 వరకు ఉంటుంది. తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యారాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ కన్యారాశి కిందకి వస్తారు. యోగం సిద్ధ. జూలై 30 రాత్రి 3:04 నుంచి జూలై 31 రాత్రి 3:40 వరకు. తదుపరి సాధ్య ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం కౌలవ. జూలై 30 మధ్యాహ్నం 1:41 వరకు. తదుపరి తైతుల. జూలై 31 రాత్రి 2:42 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము తెల్లవారుజామున 4:42 నుంచి ఉదయము 6:28 వరకు వర్జం అనేది ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 1:58 వరకు. గుళిక కాలము ఉదయం 10:47 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:16 నుంచి 4:58 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 3:15 నుంచి సాయంత్రం 5:01 వరకు. గోధూలి ముహూర్తము రాత్రి 7:19 నుంచి రాత్రి 7:39 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:45 నుంచి మధ్యాహ్నం 3:40 వరకు. అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము చక్రుడు, విక్రనుడు, సంక్రముడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: పాండవుల కోసము సభాభవనము నిర్మించమని శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సూర్యషష్ఠి వ్రతము, కల్కి జయంతి, వెంకటేశ్వర స్వామి వ్రతము, కశ్యప మహర్షి జయంతి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈరోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజున వివాహాన్ని చేసుకోవటానికి, గృహ ఆరంభం చేసుకోవటానికి, గృహప్రవేశానికి, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, నూతన వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, నిశ్చయ తాంబూల్ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులు లాంటివి చేసుకోవటానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి చాలా శుభప్రదంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు, మీనరాశులండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష, ఉత్తరాభాద్ర అండి. ఇక్కడ తెలియజేసినటువంటి నక్షత్రాలకు రాత్రి 9:52 వరకు ఈ జూలై 30వ తేదీన మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి
జూలై 30 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జ్యము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నానండి. ఇంకో మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.